ఇప్పుడు నీ ఏజ్ 16 to 19 మధ్యలో ఉందనుకుందాం. నీకు జిమ్కి వెళ్ళడానికి పైసలు లేకపోయినా, లేదా మీ ఇంట్లో వాళ్ళు నేను జిమ్కి వెళ్ళలేకపోయినా, నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇంట్లోనే ఒక 30 to 40 minutes మ్యాక్సిమం నువ్వు పుషప్స్ కానీ, సిటప్స్ కానీ, స్క్వాడ్స్ కానీ ఇవన్నీ ట్రైన్ చేస్తూ వెళ్ళినావంటే ఫస్ట్ నీకు ఒక డిసిప్లిన్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ నీకు స్ట్రెంత్ ఇంకా ఎండ్యూరెన్స్ ఈ రెండు పెరిగిపోతాయి. థర్డ్ థింగ్ ఒకవేళ నువ్వు రేపటి రోజున జిమ్లో జాయిన్ అయినా కూడా నువ్వు పోయి మంచి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే నీకు స్ట్రెంత్ ఉంది కాబట్టి నువ్వు మజిల్ కూడా ఈజీగా పుట్ ఆన్ చేస్తావు. దీనివల్ల నీకు ఒక మంచి రొటీన్ కూడా సెట్ అవుతుంది. ఇంకా నువ్వు ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ కూడా ఫాలో అవుతావు. నేను పర్సనలీ నా ఫిట్నెస్ జర్నీ ఇంట్లోనే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఒక 6 months వరకు పుషప్స్ తోటి, సిటప్స్ తోటి, చిన్అప్స్ తోటి, పుల్అప్స్ తోటి. సో వాటి వల్ల ఏమైందంటే నా స్ట్రెంత్ ఓవర్ ద పీరియడ్ బిల్డ్ అవుతూ వెళ్ళుండే. ప్లస్ ఎలా అయితే నా ఏజ్ పెరుగుతూ పోయిందో అలా నేను అప్గ్రేడ్ అవుతూ పోయినా. జిమ్కి వెళ్తుండే, మంచి న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తుండే. సో ఒకవేళ నువ్వు కూడా ఈ ఏజ్ లో ఉంటే స్ట్రెస్ అవ్వకు. 16 to 19 మధ్యలో ఉంటే నీ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ అయితే చేయి. ఎలా అయితే నీ ఏజ్ పెరుగుతూ పోతుందో అలా ప్రోగ్రెస్ అవుతూ పోతావు. రిజల్ట్ గురించి ఆలోచించకు. ఇప్పుడే నాకు ఒక ష్రెడెడ్ బాడీ కావాలి, ఒక లీన్ బాడీ కావాలని అంత పెట్టుకోకు దిమాగ్లా. స్టార్ట్ చేయి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు అక్కడికి రీచ్ అవుతావు.